ओं शुक्लांबरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం పుష్యమాసం ఈ సంవత్సరం భోగి సంక్రాంతి కనుమ పండుగలు 14వ తారీఖు 15వ తారీఖు 16వ తారీఖు వచ్చాయి. కానీ అందరికీ కూడా కొంతమంది మీమాంస ఏంటంటే 13, 14, 15 అన్నారు. కానీ ఏంటంటే సంవత్సరాది అన్నది 14వ తారీఖునే వచ్చింది కాబట్టి పెద్దలందరికీ కూడా ఆ రోజున కార్యక్రమాలు చేసుకోవాలి కాబట్టి 14వ తారీఖున భోగి, 15వ తారీఖున సంక్రాంతి, 16వ తారీఖున కనుమ పండుగ అయింది. ఈ సంవత్సరం ముఖ్యమైనది ఏంటంటే భోగి రోజున అందరూ కూడా మనవాళ్ళతోటి మునిమనవాళ్ళతోటి కూతుళ్ళు అల్లుళ్ళు అందరూ కూడా ఇళ్ళకు వచ్చి తెల్లారగట్లే స్నానాలు చేసిన తర్వాత భోగి మంటలు అర్ధరాత్రి వేళ అంటే ఏంటి భోగి నాడు తెల్లారితే భోగి అనగా రాత్రి 12 గంటలకి భోగి మంటలు వెలిగించి అందరూ కూడా కొత్త బట్టలు కట్టుకొని ఆ భోగి మంటల చుట్టూరు 3 సార్లు తిరిగి ఆ భోగి పళ్ళు తర్వాత పిడకలు అదేంటంటే భోగి పిడకలు అందరూ కూడా అక్కడ సమర్పించి అందరూ కూడా ఆ భోగి మంట దగ్గర ఉన్న బూడిదని అంటే భస్మాన్ని బొట్టు పెట్టుకుంటారు. తర్వాత 2వ రోజున సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ ముఖ్యంగా ఏంటంటే పితృదేవతలకి ముఖ్యమైనది, చాలా మంచిది. ఆ పితృదేవతను సంస్కరించుకొని అందరికీ కూడా బ్రాహ్మణులకి అందరికీ కూడా స్వయం పాకాలు ఇచ్చుకోవడం, దాని తర్వాత వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం, తద్వారా పితృదేవతలందరూ కూడా వీరిని ఆశీర్వదిస్తారు. తర్వాత 3వ రోజుని కనుమ పండుగ. ఈ కనుమ పండుగ రోజుని అందరూ కూడా మళ్ళీ స్నానాలు చేసి ఆ రోజున అందరూ కూడా నైవేద్యాలు పెట్టుకుంటారు. ముఖ్యంగాను పితృదేవతలందరికీ కూడా తలుచుకుని నైవేద్యాలు పెట్టుకుంటారు. ఆ రోజుని అమ్మవారికి కూడా ఆ రోజుని నైవేద్యాలు పెట్టుకుని అందరూ కూడా ఆ రోజుని బొమ్మల కొలువు చేసుకుంటారు. ముఖ్యంగాను పిల్లలందరూ కూర్చొని బొమ్మల కొలువు ముఖ్యంగా పెట్టుకుంటారు. మనవలు మునిమనవలతోటి చాలా అందంగా పేర్చుకున్న బొమ్మలన్నీ కూడా అట్టే పెట్టుకుని అందరూ కూడా ఆ భగవంతుడికి నమస్కారం చేసుకుని ఆ రోజున కార్యక్రమం అవుతుంది. ముఖ్యంగా భోగి రోజున అందరూ కూడా తెల్లారట్లే 3 గంటలు లేచి శుభ్రంగా ఒంటికి నువ్వుల నూనె రాసుకుని ఆ రోజుని శుభ్రంగా నలుచుకుని కుంకుడికాయతోటి రాసుకుని అందరూ కూడా ఆ రోజున చాలా పవిత్రంగా ఉంటారు. తర్వాత కనుమ రోజు బొమ్మల కొలువు పెట్టుకోవడం, ఆ రోజున నైవేద్యాలు పెట్టుకోవడం జరుగుతుంది. అందుచేతన ఏంటంటే మనవలు మునిమనవలు కొడుకులు కోడళ్ళు అందరూ వచ్చి ఈ కనుమ పండుగను అందరినీ కూడా శుభంగా చేసుకుంటారని చెప్పేసి అందరినీ కూడా నేను కోరుచున్నాను.